హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ అవేర్నెస్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను క్వాలిఫికేషన్ ఏంటో లాస్ట్ నేను ప్రతిదీ చెప్తాను. నేను వీడియో అక్కడ స్కిప్ చేయకండి. మీరు ఈ జాబ్ అయితే మీకు అయితే ఫుల్ టైం అయితే ఉంటుంది. ఎటువంటి పార్ట్ టైం అయితే కాదు, ఫుల్ టైం అయితే మీరు అయితే వర్క్ చేయడం చేసుకోవాలి. అండ్ మీకు జాబ్ అయితే మీకు వర్కింగ్ అవర్స్ మీకు అయితే 8 hours అయితే ఉంటుంది. మీకు వర్కింగ్ అవర్స్ అనేది మీ స్టేట్స్ చూసుకుంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే స్టేట్స్ అనేది ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ ఈ జాబ్కి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీకు 31st January వరకు అయితే ఉంది. అదే మీరు తెలంగాణ వాళ్ళకైతే 28th February వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైతే ఇక్కడ అప్లై నో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకైతే ఒక 5 minutes అయితే క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఒక 5 seconds అయితే లోడ్ అవుతుంది. మీకు వెయిట్ చేయండి. 5 seconds అయ్యాక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మొబైల్లో ఓపెన్ చేస్తే మీకైతే డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ మీకు అయితే చెప్పాను కదా, ఆంధ్ర వాళ్ళకైతే ఇక్కడ సూపర్వైజర్ డేటా ఆపరేటర్ డిస్ట్రిక్ట్కి మీకు అయితే 31st వరకు అయితే ఉంది లాస్ట్ డే అనేది. ఇందులో మీరు వేకెన్సీస్ చూసుకుంటే మీకు కృష్ణా డిస్ట్రిక్ట్కి అయితే కృష్ణ, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కడప. సో వీళ్ళకైతే వేకెన్సీ ఉందని చెప్తున్నారు. విశాఖపట్నంలో అయితే 3 vacancies ఉన్నాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే 1 vacancy ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మినిమం మీ క్వాలిఫికేషన్ మీకు ఏంటంటే మీకు ఈ జాబ్కి అయితే మీకు ఆధార్ సేవా కేంద్ర జాబ్కి మినిమం మీ క్వాలిఫికేషన్ అయితే మినిమం మీకైతే 12th పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా 10thతో పాటు మీరు ఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేకపోతే మీరు అని డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో పర్టికులర్గా మీకు బ్రాంచ్ అనేది చెప్పలేదు. అండ్ మీరు ఇంటర్లో కూడా ఎంపీసీ, బైపీసీ అని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 years నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. మినిమం మీకు స్కిల్స్ అనేది మీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే బేసిక్ స్కిల్ ఉంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ కింద అప్లై నో క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం. ఆంధ్ర వాళ్ళకి ఇలా అప్లై చేసుకోవాలి. అయితే తెలంగాణ వాళ్ళకి చూపిస్తాను నేను మీకు. తెలంగాణ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై నో క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే ఒక 5 seconds అయితే వెయిట్ చేయండి. సో తెలంగాణ లాస్ట్ డేట్ మీకైతే 20th February వరకు అయితే ఉంది. తెలంగాణలో అయితే డిస్ట్రిక్ట్స్ అనేవి నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, ములుగురు, నల్గొండ, నారాయణపేట్, నిమ్మల్, నిజామాబాద్, పెడపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి. సో ఇందులో మీకైతే వేకెన్సీ ఉందని చెప్తున్నారు. దీని క్వాలిఫికేషన్ మీకైతే ఇంటర్ పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటర్తో పాటు మీరు ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీకైతే అనేది డిప్లొమా కూడా అప్లై చేసుకొని చెప్తున్నారు. జస్ట్ ఇక్కడ సింపుల్గా మీరైతే స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై నో క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీని కూడా మీకైతే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కింద ఇక్కడ మీకైతే అప్లై నో క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే ఇక్కడ పోస్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తే మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్లో మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ మీ మెయిల్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మీకు ఖచ్చితంగా మీకైతే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ పాన్ కార్డ్ ఎవరికైనా లేకపోతే మీరు డైరెక్ట్గా మీరు వెబ్సైట్ డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను పాన్ కార్డ్ అనేది. మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి పాన్ కార్డు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ మీ స్టేట్ అడుగుతున్న వాళ్ళు మీ స్టేట్ దేంట్లో వస్తారు. మీరు ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీ స్టేట్ అయితే ఇచ్చేయండి. మీరు స్టేట్ ఇచ్చాక ఇక్కడ నేనైతే మీ డిస్ట్రిక్ట్ దేంట్లో వస్తారో మీరైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఆంధ్ర కాబట్టి నేను ఆంధ్ర సెలెక్ట్ చేసుకుని మీ డిస్ట్రిక్ట్ మాదైతే వెస్ట్ గోదావరి కాబట్టి నేనైతే వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు దేంట్లో వస్తారో ఇన్ కేసు ఎవరైనా చదువుతుంటే ప్రజెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేయండి. లేదంటే మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటే గ్రాడ్యుయేషన్ క్లిక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఎక్కడ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చాక మీరు ఇక్కడ రెసిడెంట్ స్టేట్ అడుగుతున్న వీళ్ళు. సో మీ స్టేట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ స్టేట్ ఇచ్చాక మీరు ఇక్కడ సేమ్ డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేయండి. డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చాక ఇక్కడ మీరు రీసెంట్గా మీ ఇక్కడైతే అప్లోడ్ అయితే మీ రెజ్యూమ్ ఇక్కడ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే దీనికి స్క్రోల్ చేస్తే మీకు మీకు ఏం కనిపిస్తుంది అంటే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు వీళ్ళు. సో ఇది ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను నేను మీకు. అండ్ ఇక్కడ మీరైతే మేల్ ఫీమేల్ క్లిక్ చేసి మీరు ఇక్కడ క్యాప్చర్ అంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా నేను మీకు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్స్ అనేది ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే
డిస్క్రిప్షన్లో మీకు ఒక అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను, ఆధార్ సూపర్ సర్టిఫికేట్ అప్లికేషన్ లింక్ అనేది. సో ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడైతే మీరైతే ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి. ఇదైతే మీకు 3 months అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ టెస్ట్ మీరు పాస్ అవుతే మీకైతే వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళైతే మనకి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అని, అండ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో టైమింగ్స్ మీద కాల్ చేస్తే వాళ్ళైతే చెప్తారు మీకు. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఈ జాబ్కి మీకు సర్టిఫికేట్స్ లేకపోతే ఎవరైనా సరే ఎప్పుడైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ పడితే నేను చెప్తాను, వీడియో చేస్తాను నేను. సో ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇంకెవరికైనా మీకు ఆధార్ కార్డ్ సూపర్వైజర్ సర్టిఫికేట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ జాబ్స్ ఎప్పుడైనా పడినప్పుడు నేను మళ్ళీ చెప్తాను, వీడియో చేస్తాను, అప్పుడు మీరైతే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అవకాశం జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా వచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. చూసా డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.